तिस्रः कोट्यर्धकोटी च मिथुनयुक्ते बृहस्पति సకృత్ సరస్వతి స్నానం సర్వవిద్యాప్రదాయిని. గురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తున్న సందర్భంలో విశ్వంలో ఉన్న సమస్త తీర్థాలు 3 కోట్ల దేవతలు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదీ తీరంలోకి ప్రవహిస్తాయి. ఈ సమయంలో ఒక్కసారి సరస్వతీ నదిలో స్నానాలు ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోయి సకల విద్యలు ప్రాప్తిస్తాయి. ఇహపర సుఖాలను కలిగించడానికి పుష్కర స్నానం తోడ్పడుతుంది. తెలంగాణలోని దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా పలు ప్రత్యేకతలను కలిగి ఉంది. సరస్వతీ నది పుష్కరాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ కాళేశ్వరం యొక్క 12 ప్రత్యేకతలను ఈ వీడియోలో వివరిస్తాను. సరస్వతీ నది దక్షిణ భారతంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో అంతర్వాహిని సరస్వతీ నదిగా కలిగి ఉంది. ప్రస్తుతం ఈ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ద్విలింగం. కాళేశ్వర ఆలయంలో ఒకే పానపట్టంపై యముడు, శివుడు ద్విలింగాలుగా కొలువయ్యారు. దేశంలో ఇదొక్కటే ప్రత్యేకత కలిగిన ఆలయం. త్రివేణి సంగమం. ఉత్తర భారతదేశంలో ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమం ఏ విధంగా ఉంది? ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమంగా ఏర్పడతాయి. 4 ద్వారాలు. కాళేశ్వరం గర్భగుడికి 4 ద్వారాలు కలిగి ఉంటుంది. ఆలయంలో 4 రాజగోపురాలు, 4 నంది విగ్రహాలు ఉంటాయి. వారధ, వైన్, గంగా ఉపనదులుగా ప్రాణహితలో కలుస్తాయి. అలా 3 నదుల కలయికగా ఉన్న ప్రాణహిత కాళేశ్వరంతో గోదావరి, సరస్వతి నదుల్లో కలుస్తుంది. కాళేశ్వరంలో 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రత్యేకం. ఇక్కడ ప్రతి మంగళవారం కాలసర్ప రాహుకేతుల పూజలు జరుగుతాయి. సప్తాశ్వాలు. కోణార్కు, అరసవెల్లి మాదిరిగానే కాళేశ్వరంలో సూర్య దేవాలయం ఉంది. ఈ సూర్య విగ్రహం 7 అశ్వాలు కలిగి ఉంటుంది. అష్టతీర్థాలు. కాళేశ్వరంలో 8 తీర్థాలు ప్రాచుర్యం పొందాయి. జ్ఞాన, వాయస, నృసింహ, చిత్సుక, బ్రహ్మ, హనుమ, వ్యాస సంగమ తీర్థాలు కలిగి ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. నవగ్రహాలు. కాళేశ్వరంలో నవగ్రహాల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నిర్వహించే నవగ్రహ పూజలకు వచ్చే భక్తులు వారి శనిపీడను నియంత్రించుకుంటారని ప్రతీతి. కాళేశ్వరంలో దశావతారం కలిగిన విష్ణుమూర్తి ప్రాకారంలో వెలిసి ఉన్నారు. ప్రతి భక్తుడు ఈ పూర్వ విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఏకాదశ రుద్రులు. కాళేశ్వరంలో కొలువైన ద్విలింగాలలో ఒకటైన ముక్తీశ్వరుడు ఏకదశ రుద్ర స్వరూపంగా కొలుస్తారు. కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. హైదరాబాద్ నుంచి ఘట్కేసర్ బాహ్య వలయ రహదారి, భువనగిరి, జనగామ, వరంగల్ బైపాస్ మీదుగా గూడే పాస్, క్రాస్ రోడ్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్ మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. హనుమకొండ నుంచి ప్రతి 5 నిమిషాలకు 1 చొప్పున కాళేశ్వరానికి బస్సును వరంగల్ రీజన్ నడుపుతుంది. రైలు ప్రయాణం చేయదలుచుకున్నవారు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వరంగల్, కాజీపేటకు చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం చేరుకోవచ్చు.